దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనములు. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలోని వాక్యపఠనము యిర్మీయా 19వ అధ్యాయము 9వ వచనం నుండి 15వ వచనం వరకు. వారు తమ కుమారుల మాంసమును తమ కుమార్తెల మాంసమును తినునట్లు చేసేదను. తమ ప్రాణము తీయ వెదుకు శత్రువులు తమకు ఇబ్బంది కలిగించుటకై వేయు ముట్టడిని బట్టియు దాని వలన కలిగిన ఇబ్బందిని బట్టియు వారిలో ప్రతివాడు తన చెలికాలి మాంసము తినును. ఈ మాటలు చెప్పిన తరువాత నీతో కూడా వచ్చిన మనుషులు చూచుచుండగా నీవు ఆ కూజాను పగులగొట్టి వారితో ఇలాగనవలెను, సైన్యముల అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మరలా బాగు చేయ నశక్యమైన కుమ్మరి పాత్రను ఒకడు పగులగొట్టునట్లు నేను ఈ జనమును ఈ పట్టణమును పగులగొట్టబోచున్నాను. తోఫేతులో పాతిపెట్టుటకు స్థలము లేకపోవునంతగా వారు అక్కడనే పాతిపెట్టబడుదురు. యెహోవా వాక్కు ఇదే. ఈ పట్టణమును తోఫేతు వంటి స్థలముగా నేను చేయుదును. ఈ స్థలమునకును దాని నివాసులకును నేనాలాగున చేయుదును. యెరూషలేము ఇండ్లను యూదారాజుల నగరులను ఆ తోఫేతు స్థలము వలనే అపవిత్రములగును. ఏ ఇండ్ల మీద జనులు ఆకాశ సమూహమును దేవతలకు ధూపము వేయుదురో లేక అన్య దేవతలకు పానార్పణములు అర్పించుదురో ఆ ఇండ్లన్నిటికీ అలాగే జరుగును. ఆ ప్రవచనము చెప్పుటకు యెహోవా తన్ను పంపిన తోఫేతులో నుండి యిర్మీయా వచ్చి యెహోవా మందిరపు ఆవరణంలో నిలిచి జనులందరితో ఇలాగు చెప్పెను, సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు దేవుడునగ యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఈ జనులు నా మాటలు వినకుండా మొండికి తిరిగి ఉన్నారు గనుక ఈ పట్టణమును గూర్చి నేను చెప్పిన కీడంతయు దాని మీదికిని దానితో సంబంధించిన పట్టణములన్నిటి మీదికిని రప్పించుచున్నాను. ఆమేన్.